పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మిక. ఈరోజు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు అయితే చర్చించుకుందాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రిక చూసుకుంటే శ్రమయేవ పూజ్యతే, ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్ వర్క్షాప్లు, ఇక 60,000 కోట్లతో 1000 కేంద్రాలను ఆధునీకరిస్తున్నాం. పీఎం సేతు ప్రారంభోత్సవంలో ప్రధాని వెల్లడి. ఇక మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న 4 తెలుగు అమ్మాయిలు. ఇకపోతే కనుక ఐటీఐలు ఆత్మనిర్భర్ భారత్కు వర్క్షాప్లని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు అనుగుణంగా ఐటీఐల నెట్వర్క్ను తీర్చిదిద్దడానికి 60,000 కోట్లతో పీఎం సేతు పథకాన్ని అయితే ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించినట్లయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తాపత్రిక సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీలు మొదటి 3 స్టేజ్లకు 5, ఆపై 10 ఇక రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే కనుక ఈ హైదరాబాద్ పరిధిలో నడిచే ఏదైతే ఆర్టీసీ బస్సులు ఉన్నాయో వాటిలో ఈ యొక్క రేట్లు అయితే పెంచుతున్నట్లు తెలుస్తుంది. అవి రేపటి నుంచి అమల్లోకి అయితే రానున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిసిటీ బస్సులు, ఆర్డినరీ ఎక్స్ప్రెస్లలో మొదటి 3 స్టేజ్లకు 5 రూపాయలు, అలాగే 5, అలాగే 4వ స్టేజీ నుంచి చివరి దాకా 10 అదనపు ఛార్జీ విధించనున్నట్లు తెలియజేశారు. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే చలాన్లపై నిర్లక్ష్యం చెల్లదిక, 5కు మించి ఉంటే లైసెన్స్ రద్దు, ఇక 45 రోజుల్లోగా చెల్లించకపోతే వాహనం స్వాధీనానికి అవకాశం. కేంద్ర రవాణా ముసాయిదా ప్రకటన విడుదల చేశారు. ఇకపోతే కనుక ఈ ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించి ఎవరైతే వాటిని ఈ యొక్క రూల్స్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకైతే కనుక చాలా కఠినంగానే ఇప్పుడు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి అంటున్నారు. ఇక మనం చూసుకుంటే 45 రోజుల్లోగా చెల్లించకపోతే వాహనాన్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇక ఈ యొక్క రూల్స్ కోసం చూసుకుంటే కనుక సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో ఈ యొక్క కేంద్రం అయితే కనుక రవాణా శాఖ ఈ కీలక సవరణలు అయితే తీసుకొచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక మొత్తానికి చూసుకుంటే వాహనదారుల ట్రాఫిక్ నిబంధనల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఇకపై తగిన మూల్యం చెల్లదని చెప్పేసి అంటున్నారు. చలాన్ పడితే పోలీసులు ఆపినప్పుడు చూద్దాంలే అనుకుంటే కుదరదు. ఇక నుంచి 45 రోజుల్లోగా కట్టేయాలని చెప్పేసి అంటున్నారు. 45 రోజులు మించితే కనుక వాహనం వాళ్ళు తీసుకెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఇంకా వీటన్నిటికీ సంబంధించి కొత్త రూల్స్ని అయితే కనుక చాలా కఠినంగా తీసుకొచ్చారని చెప్పాలి. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే ఆంధ్రజ్యోతి, స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా, ఖర్చుపై ఆశావాహుల డైలమా. ఇకపోతే అత్యధిక చోట్ల దసరా దావత్లకు దూరమే, కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీ. ఇక కోర్టులో పిటిషన్లు దాఖలు కావడమే కారణం, ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు, షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోష్. మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు ఏకగ్రీవం చేసేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. ఇక ఏదైతే ఈ 8 జడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన జరగనుందో సో ఆ రోజే ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ యొక్క పిటిషన్ అనేది విచారణకు వస్తుంది. ఆ రోజు ఏం తేలుతుందో, అసలు ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా హైకోర్టు చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మరొక వార్తను చూసుకుంటే సినీ తారలకు ఏఐ విలన్, కృత్రిమ మేధతో సెలబ్రిటీల రూపంలో విచ్చలవిడిగా కంటెంట్ తయారీ, యాడ్స్ నుంచి అశ్లీల కంటెంట్ దాకా రూపొందించిన సోషల్ మీడియాలో పెడుతున్న వైనం. ఇక వైరల్ అవుతుండడంతో సెలబ్రిటీలకు తంటాలు, కోర్టులను ఆశ్రయిస్తున్న నటులు. ఇక ఢిల్లీ హైకోర్టులో నాగార్జున, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, కరణ్ జోహర్ పిటిషన్లు అయితే వేసినట్లుగా తెలుస్తుంది. ఈ తరహా కంటెంట్ను అడ్డుకోలేని యూట్యూబ్, సోషల్ మీడియా. ఇకపోతే కనుక ఇక అందుబాటులోకి వచ్చిన కొత్త టెక్నాలజీ ఏఐని ఉపయోగించి చాలామంది ప్రజలైతే కనుక దాన్ని చాలా దుర్వినియోగం అయితే చేసుకున్నారు. సో దాంట్లో భాగంగానే సినీ తారలను కూడా ఇలా చేస్తున్నారని చెప్పేసి మెయిన్గా నాగార్జున, అభిషేక్ బచ్చన్, అలాగే ఐశ్వర్యరాయ్, కరణ్ జోహర్ అయితే కనుక పిటిషన్లు వేసినట్లు తెలుస్తుంది ఢిల్లీ హైకోర్టులో. ఇక మరొక వార్త, సిటీ బస్సులో ఛార్జీల బాధుడు, గ్రేటర్ హైదరాబాద్లో తిరిగే సిటీ బస్సుల టికెట్ల ధరలు పెంపు. ఇక స్టేజీల వారీగా 5 నుంచి 10 రూపాయల మేర మోత, ఆర్డినరీ, మెట్రో సహా అన్ని రకాల బస్సులకు వర్తింపు. సిటీ ఆర్డినరీలో ఇకపై కనీస టికెట్ ధర 15, రేపటి నుంచి ఈ నిబంధనలు అనేవి అమల్లోకి వస్తున్నాయని చెప్పేసి అన్నారు. ఇక మరొక వార్త చూసుకుంటే అమెరికాలో కాల్పులు, హైదరాబాద్ యువకుడు మృతి.
బీడీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం డాలర్స్కి వెళ్ళారు. 2 ఏళ్ల క్రితమే వెళ్ళిన చంద్రశేఖర్ గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. అక్కడ దుండగులు జరిపిన కాల్పుల్లో ఈ యొక్క తెలుగు అబ్బాయి అయితే మరణించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే స్థానికంపై ప్లాన్ బి 6-8 తేదీలో సుప్రీం హైకోర్టులో బీసీ రిజర్వేషన్లు చట్ట సవరణపై విచారణ. ఇక కోర్టు తీర్పుల ఆధారంగా వెంటనే స్పందించేందుకు సిద్ధమైన ప్రభుత్వం. ఇక ప్రతికూల తీర్పులు వస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం వారం ఆలస్యంగా ఎన్నికలు జరుగుతాయి. ఇక కొత్తగా షెడ్యూల్ విడుదల చేసి ఎన్నికల నిర్వహణకు పిఆర్ శాఖ ప్రణాళిక. బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసే మరో ప్లాన్ అని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే రేపు 6-8 తేదీలో సుప్రీం హైకోర్టులో అయితే కనుక ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి చట్ట సవరణపై అయితే కనుక విచారణ అయితే జరుగుతుంది. సో ఈ విచారణ తర్వాతే ఏం చేయాలనే ప్లాన్లో అయితే ప్రభుత్వం చూస్తుందనే చెప్పాలి. ఇక మరొక వార్తను చూసుకుంటే హైదరాబాద్లో బస్సు ఛార్జీల పెంపు. ఇక ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీలకు 5, 4 స్టేజీల వరకు కూడా 10 రూపాయలు పెంచుతున్నట్లయితే తెలుస్తుంది. ఇక మరొక వార్త బోనస్ బకాయి 1,159.64 కోట్లు. ఇక గత యాసంగి సన్నవడ్ల బోనస్ ఇప్పటికీ రైతన్నకు అందని వైనం. ఇక మళ్ళీ మార్కెట్లోకి వస్తున్న వానాకాలం వడ్లు ఇక సన్న రకం 40 నుంచి 45 ఎల్ఎన్టీ ఉంటాయని అంచనా. ఇక వాటికి చెల్లించే బోనస్ 2,000 కోట్ల నుంచి 2,200 కోట్ల వరకు ఉంటాయి. ఇక బోనస్ కోసం ఆందోళన పడుతున్న అన్నదాతలు. మరొక వార్తను చూసుకుంటే అమెరికాలో హైదరాబాద్ యువకుడు అయితే మృతి చెందాడు. అక్కడ తెలియని దుండగులు కాల్పులు జరగడం వల్ల. ఇక మరొక వార్త కేసులంటూ ఖాతా ఖాళీ చేస్తారా. ఇక రిటైర్డ్ ఉద్యోగులను కేసుల పేరుతో బెదిరించి డిజిటల్ అరెస్ట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు. ఇక మానవ అక్రమ రవాణా డ్రగ్స్ పార్సిళ్లకు కొరియర్గా వ్యవహరిస్తున్నారంటూ ఫేక్ కాల్స్. ఇక కేసుల నుంచి తప్పించుకుంటే తాము అడిగినంత సొమ్ము ముట్ట చెప్పాలని బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే బోర్లు ఉప్పొంగంగా భారీ వర్షాలతో బోర్ల నుంచి ఉబికి వస్తున్న భూగర్భ జలాలు. ఇక పొంగి పొర్లుతున్న వ్యవసాయ బావులు. రాష్ట్రంలో సగటున 4.41 మీటర్ల లోతులో భూగర్భ జల మట్టం భూగర్భ జలవనరుల శాఖ పరిశీలనలో వెల్లడించారు. ఇక వర్షాలు ఎక్కువగా పెరగడంతో ఆ నీరు అంతా కూడా ఎక్కువ ఈ పొలాలకు చేరుతుంది. అలాగే అక్కడ ఆ పొలాల్లో పెట్టిన ఈ బోరు బావుల నుంచి కూడా ఎక్కువ వాటర్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో అదే వార్తనైతే ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇవి ఈ రోజు వార్తాపత్రికల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ రేపటి వార్తాపత్రికల్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.